నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. ఈ డైలాగ్ వినిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. 10 ఏళ్ల నిరీక్షణ, కోట్లాది మంది అభిమానుల ఆకలి, వీటన్నింటికీ సమాధానమే గబ్బర్ సింగ్. బాక్సాఫీస్ దగ్గర సునామీ అంటే ఏంటో చూపించిన సినిమా ఇది. హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం పవర్ స్టార్ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అయిన ఆ గబ్బర్ సింగ్ గురించి, బాక్సాఫీస్ దగ్గర తను సృష్టించిన రికార్డుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి వరుసగా ఫ్లాపులున్నాయి, కానీ క్రేజ్ మాత్రం అణువంత కూడా తగ్గలేదు. అప్పుడు హరీష్ శంకర్ అనే ఒక వీరాభిమాని, ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించాలని డిసైడ్ అయ్యాడు. సల్మాన్ ఖాన్ దబాంగ్ రీమేక్ అయినప్పటికీ మన తెలుగు నేటివిటీకి, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్కి తగ్గట్టుగా హరీష్ చేసిన మార్పులే ఈ సినిమాకి ప్రాణం పోశాయి. గబ్బర్ సింగ్ అంటే కేవలం ఒక పోలీస్ క్యారెక్టర్ కాదు, అదొక సెలబ్రేషన్. పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అంటూ ఆయన చెప్పే డైలాగులు ఇప్పటికీ మీమ్స్లో వాడుతుంటాం. యాటిట్యూడ్, విలన్ సిద్ధప్ప నాయుడుని ఆటాడుకునే సీన్స్ గాని, పోలీస్ స్టేషన్లో అంత్యాక్షరి సీన్ గాని, థియేటర్లలో రీసౌండ్ మామూలుగా లేదు. ఈ సినిమా సక్సెస్లో 50% క్రెడిట్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్దే. కెవ్వు కేక. ఈ పాట రాకముందు ఐటమ్ సాంగ్స్ వేరు, వచ్చాక వేరు. ఆకాశం అమ్మాయి అయితే, పవన్ కళ్యాణ్ అల్టిమేట్ మెలడీ. టైటిల్ సాంగ్ పవర్ స్టార్ ఎంట్రీకి పర్ఫెక్ట్ ఎనర్జీ ఇచ్చింది. ప్రతి పాట ఒక చాట్ బస్టర్. సినిమాలో కామెడీ గురించి మాట్లాడుకుంటే అంత్యాక్షరి సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒక సీరియస్ పోలీస్ స్టేషన్లో అంత కామెడీ పండించడం కేవలం హరీష్ శంకర్ మార్క్ డైరెక్షన్తోనే సాధ్యమైంది. గబ్బర్ సింగ్లో విలన్ గ్యాంగ్ మెంబర్స్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి రిపీట్ వాల్యూను పెంచాయి. సిద్ధప్ప నాయుడుగా అభిమన్యు సింగ్ విలనిజం పవన్కి కరెక్ట్ పోటీ ఇచ్చింది. ఇక ఈ మూవీలో శృతిహాసన్ తీసుకున్నప్పుడు శృతిహాసన్కి అంతకుముందు ఒక్క హిట్ కూడా లేకపోవడంతో ఈ సినిమా కూడా ఫెయిల్యూర్గా నిలుస్తుంది అని చాలామంది యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. బట్ సినిమాలో సాంగ్స్ అండ్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక బాక్సాఫీస్ రికార్డ్స్ అండ్ కలెక్షన్స్ విషయానికొస్తే ఈ సినిమా సృష్టించిన వాటిని కలెక్షన్స్ అండ్ రికార్డ్స్ అని అనలేవు. ఎందుకంటే గబ్బర్ సింగ్ అనేది ఒక చరిత్ర. మే 11, 2012 ఆ రోజు టాలీవుడ్ చరిత్ర మారిపోయింది. ఇండస్ట్రీ హిట్ అంటే ఏంటో గబ్బర్ సింగ్ చూపించింది. అప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్నీ గాలిపటంలా కొట్టుకుపోయాయి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మళ్లీ నిరూపించుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ 10 ఏళ్ల పాటు సరైన హిట్ లేకపోతే బాక్సాఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ నుండి ఆ సినిమాకి తగ్గే ఓపెనింగ్స్ వరకు ప్రతి దానిపై కూడా హ్యూజ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. దానివల్ల ముందు సినిమాల కంటే కూడా తక్కువ బిజినెస్ అండ్ ఓపెనింగ్స్ అనేవి ఆ మూవీకొస్తాయి. అందుకు ఎగ్జాంపుల్స్ మన టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. బ్రూస్లీ సినిమా ఫెయిల్యూర్ తర్వాత రామ్ చరణ్ ధృవాకి, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత ఎన్టీఆర్ టెంపర్ సినిమాకి, నా పేరు సూర్య సినిమా ఫెయిల్యూర్ తర్వాత అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమాకి జరిగిన నష్టాలు ఇవే. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్కి జరగలేదు అంటే టాలీవుడ్లో మిగతా హీరోల క్రేజ్కి ఆయన క్రేజ్కి ఆ టైంలో ఎంత డిఫరెన్స్ ఉండేదో ఒక చిన్న పిల్లోడైనా సరే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకే పవర్ స్టార్ని అంతా కూడా క్రేజ్గా బాప్ అనంటారు. ఇప్పుడేదో పాలిటిక్స్ వల్ల నెగటివిటీ అనేది ఎక్కువ అవడంతో అండ్ సోషల్ మీడియా ఎవడు పడితే వాడికి బాగా అందుబాటులోకి రావడంతో పవర్ స్టార్ క్రేజ్ గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు తప్ప యాక్చువల్గా ఫ్యాన్స్ కంటే కూడా యాంటీ ఫ్యాన్స్కే పవర్ స్టార్ క్రేజ్ గురించి చాలా బాగా తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు తన సినిమా ఫ్లాప్ అవ్వాలి అని కోరుకునే యాంటీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అది కేవలం పవర్ స్టార్ గనక మళ్లీ ఫామ్లోకి వస్తే వాళ్ల హీరోల పరిస్థితి ఏంటి అనే భయం మాత్రమే. అలా గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్లో ఒకటిగా నిలిచి చరిత్రని తిరగరాసింది. ఒక కమర్షియల్ సినిమాతో ఈ రేంజ్ రికార్డ్స్ అనేది పట్టాలంటే ఆ టైంలో మన టాలీవుడ్లో ఒక పవర్ స్టార్కి మాత్రమే సాధ్యం. అలా ఈ సినిమా వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ దగ్గర 140 కోట్లకి పైగా గ్రాస్, 66 కోట్ల షేర్ సాధించి పవర్ స్టార్ని టాలీవుడ్కి నంబర్ 1 హీరోగా మార్చింది. కేవలం మన టాలీవుడ్లో మాత్రమే కాకుండా గబ్బర్ సింగ్ సినిమా
ఆ టైంలో సౌత్ ఇండియాలోనే రోబో, మగధీరా సినిమాల తర్వాత స్థానంలో శివాజీ సినిమాతో పాటు ఈక్వల్గా ఆల్ టైమ్ టాప్ 3 బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ గ్రాసర్గా నిలిచింది. ఇక ఓపెనింగ్స్ విషయంలో 2012 టైంకి ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఓపెనర్స్లో ఒకటిగా నిలిచి సంచలనం క్రియేట్ చేసింది. అలా ఒక రీజినల్ కమర్షియల్ సినిమాతో పవర్ స్టార్ ఆ టైంలో ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో రికార్డ్స్ని గబ్బర్ సింగ్ సినిమాతో క్రియేట్ చేశారు. ఇది ఒక రకంగా వేరే ఏ హీరోకీ సాధ్యం కాదని చెప్పాలి. ఇప్పటికి కూడా కేవలం ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా చాలామంది మాస్ ఆడియన్స్కి కూడా ఫేవరెట్ ఫిలిమ్స్లో గబ్బర్ సింగ్ ఒకటి. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని 10 ఏళ్ల ఫ్లాక్స్ తర్వాత అమాంతం సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాప్ స్టార్స్లో ఒకరిగా మార్చింది ఈ మూవీ సక్సెస్. ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది అంటే ఎన్నో సినిమాల్లో ఈ సినిమా రెఫరెన్స్లను వాడారు, ఇప్పటికీ వాడుతున్నారు కూడా. అండ్ ఈ సినిమాను చూసి ఇన్స్పైర్ అయి తీసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్గా నిలిచాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఆగడు సినిమా ఒకటి. గబ్బర్ సింగ్ లాగే చేద్దామని ప్రయత్నించినప్పటికీ ఆ మ్యాజిక్ అనేది రీక్రియేట్ చేయలేక ఫెయిల్యూర్ అయింది బాక్సాఫీస్ దగ్గర ఈ ఫిలిం. అలా గబ్బర్ సింగ్ అనేది టాలీవుడ్ హిస్టరీలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మాస్ మూవీగా, ఐకానిక్ మాస్ క్యారెక్టరైజేషన్గా నిలిచిపోయింది. మరి ఈ సినిమాలో మీకు ఇష్టమైన డైలాగ్, మీకు ఇష్టమైన సాంగ్, అసలు ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్? ఈ సినిమాపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.